ఇప్పుడు నోటికి సంబంధించినటువంటి రోగాల గురించి మనం చర్చించుకుందాం. ముందుగా నోటి పూత, స్టమటైటిస్ అంటారు. నోటమ్మట ఎక్కువగా ఉమ్మూరుతూ ఉంటుంది, సొంగ కారుతూ ఉంటుంది, నోరంతా పుండిపడినట్టు ఉంటుంది. తర్వాత నోరు దుర్వాసనతో కూడా ఉండొచ్చు. దీనికి మెర్కుసాల్ 30 రోజుకి 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మెర్కుసాల్ 30 రాత్రి పూట ఇవ్వకూడదు. పైదానికి పూర్తిగా నయం కాకపోయినట్టయితే కాలిక్లోరేటమ్ 30 పొటెన్షియల్లో మధ్యాహ్నం, రాత్రి, మెర్కుసాల్ 30 ఉదయం, సాయంకాలం ఇస్తూ ఈ రెండు మందులు మారుస్తూ వాడినట్టయితే చాలా త్వరగా తగ్గడానికి వీలుంది. నోటమ్మట తీగలాగా సాగే స్రావం, లాలాజలం ఊరుతుంది. దానికి హైడ్రాస్టిస్ 30లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 5-6 రోజులు వాడుతుండాలి. తర్వాత నోటి పై అంగుడు, రూఫ్ ఆఫ్ ది మౌత్ అంటాం, దాని మీద పుళ్ళులా వచ్చి గొంతుకులోనూ ఆ పుళ్ళలోనూ ఏవో పుల్లలు గుచ్చుకుంటున్నట్టుగా బాధగా ఉన్నట్టయితే నైట్రిక్ యాసిడ్ 30 పొటెన్షియల్లో వాడుతూ ఉండాలి. అలాగే చిగుళ్ళు వాచి మంటగా ఉంటుంది నోరంతాను. పెదాల మీద కూడా ముత్యాలు లాంటి పొక్కులు లేచి ఉంటాయి. అంతేకాకుండా పెదాలు, నోటి కార్నర్స్ దగ్గర కూడా పొగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. దీనికి నాట్రమోర్ 30లో రోజుకి 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడితే చాలా మంచిది. తర్వాత థ్రష్ ఎప్పేత్ అంటారు. ఈ సాధారణంగా ఈ చిన్నపిల్ల వచ్చేటువంటి జబ్బు ఇది. చిన్నగా తెల్లగా నాలుగు మీద ఉంటుంది, పుండుపడి ఉంటుంది, నోరు ఒరిసిపోయినట్టు ఉంటుంది. ఇలాగ వచ్చే ముఖ్యంగా పిల్లలు వచ్చే ఈ జబ్బుకి బొరాక్స్ 6 పొటెన్షియల్లో వాడినట్టయితే ఆ పిల్లలు వచ్చే థ్రష్ తగ్గుతుంది. దీంతోపాటు అంటే ఈ బొరాక్స్తో పాటు నాట్రమోర్ 6Xలో రోజుకి 3 సార్లు ఇచ్చినట్టయితే తప్పకుండా నయమవుతుంది. తర్వాత సెలవా ఇంక్రీజ్ అంటే నోటిలో ఎక్కువ ఉమ్మూరడం, లాలాజలం ఊరడం అన్నమాట. అంటే మన మామూలు భాషలో చొంగ కారణం అంటారు. ఇది టాన్సిలైటిస్తో ఉన్నా లేకపోయినా ఆ చొంగ కొంతమంది కారుతూ ఉంటుంది. రాత్రులు పడుకున్నప్పుడు నోటమ్మట చొంగ కారడం, టాన్సిల్స్ వల్ల అయితే ఇంకా ఎక్కువ కారుతుంది. టాన్సిల్స్ ఉన్నా లేకపోయినా నోటమ్మట చొంగ కారడం, నోరు దుర్వాసనగా ఉన్నట్టయితే మెర్కుసాల్ 30 ముఖ్యమైన మందు. ఈ మెర్కుసాల్ 30 ఇది రాత్రిపూట ఇవ్వాలి, పగలపూటే రోజుకి 3 సార్లు చెప్పిన ఇవ్వాలి. బంక లాంటి ఉమ్ము ఊరుతూ దాన్ని తరచుగా పైకి ఉమ్ముతూ ఉంటారు. ఎంత ఉమ్మినా సరే ఇంకా అలా ఊరుతూనే ఉంటుంది. దానికి ఎపిఫేగస్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు వాడాలి. వికారంతో ఉండి వాంతి వచ్చినట్టే ఉండండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో వచ్చినట్టయితే ఇపికాక్ 30లో రోజుకి 3 సార్లు చెప్పని, అవసరమైతే 2 గంటలకు ఒకసారి చెప్పని కూడా వేయవచ్చు. అన్నవాహిక అంతా కూడా మంటగా ఉండి ఇది తరచుగా పార్శ్వనొప్పితో ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. అలా పార్శ్వనొప్పితో ఉన్నా లేకపోయినా అన్నవాహిక అంతా మంటగా ఉన్నట్టయితే, దాంతోపాటు నోరమ్మడం ఉన్నట్టయితే ఐరిస్ వి అనేటువంటి మందు 30 పొటెన్షియల్లో వాడాలి.
వదలకుండా తలతిప్పు ఉండి నోటమ్మట ఎక్కువగా లాలాజలం ఊరుతున్నట్టయితే గ్రేనేటం 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు వాడాలి. నోటమ్మట ఊరిన స్రావం దూదిలాగా మెత్తగా ఉంటుంది, ముద్దలా ఉంటుంది. దానికి నక్స్ మాస్కాటా 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు వాడాలి.